హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ముందుగా దీనికోసం 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా పల్చటి బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో వేసేసుకొని బెండకాయ ముక్కలకు అంతా పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో సరిపడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని 50% ఉడికేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీరా, మీడియం సైజ్ ఆనియన్ 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకొని మీడియం సైజు టమాటాలు ఒక 2, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత తగినంత కారపొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని చివర కొంచెం కొత్తిమీర వేసేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అండి.